నమస్తే, వెల్కమ్ టు మీడియా డిబేట్. ఇక మెగా డిఎస్సి స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అక్రమాలపై సిబిఐతో విచారణ, అలాగే ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలనే డిమాండ్తో వైసీపీ పోరాటాన్ని తీవ్రతరం చేస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. సో 3 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు, ఆ తర్వాత భారీ ర్యాలీలు నిర్వహించింది. ఇక ప్రజెంట్ అయితే నిజానికి డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయంటూ కొన్ని నెలలుగా వైసీపీ ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇక మరి వివిధ రూపాల్లో ఆ పార్టీ నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. సో మరి ఈ ప్రభుత్వం స్పందించకపోవడంతో పోరాటంలో వైసీపీ అయితే దూసుకుపోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వరుసగా 3 రోజుల పాటు మొత్తానికి అసెంబ్లీ నియోజకవర్గాల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టింది. పోలీసు నిర్బంధాలు, లాఠీ ఛార్జీలతో ప్రభుత్వం తమ ఉద్యమాన్ని అణచివేయాలి, తర్వాత ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తుంది. దాంతోపాటు నిరుద్యోగులకు కూడా న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని వైసీపీ స్పష్టం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరోవైపు వైసీపీపై కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. వైసీపీ కుట్ర రాజకీయాలను నమ్మొద్దని సూచిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో మరి కూటమి ఏమో కంప్లీట్గా వైసీపీ చెప్పేటువంటి అబద్ధాలు అంటూ కూడా వైసీపీని చెప్తా ఉంది. కూటమి ఏమో చెప్తుంది, వైసీపీ ఏమో ఖచ్చితంగా వీళ్ళు చేసేటువంటి అక్రమాలు, ఈ డిఎస్సి విషయంలో అక్రమాలు జరిగాయి, విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలంటూ కూడా ప్రతి నియోజకవర్గంలో, ఏపీలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో ర్యాలీలు, ధర్నాలు ఇవన్నీ చేస్తున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. ఇక ఈ యొక్క రాజకీయ కోణం అయితే ఏపీలో ఉధృతంగా మారినటువంటి వైనం కనిపిస్తూ ఉంది. సో మరి దీని మీద మనం డిబేట్ కొనసాగిద్దాం. రైట్, మన డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు కంచర్ల విజయ్ భాస్కర్ గారు, టీడీపీ రాష్ట్ర నాయకులు, అలాగే మన్నెం కోటేశ్వరరావు గారు, సీనియర్ విశ్లేషకులు. నమస్కారం సార్ ఇద్దరికి. రైట్, కోటేశ్వరరావు గారు, ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం, ఒకవైపేమో వైసీపీ చెప్తా ఉంది ఖచ్చితంగా డిఎస్సిలో అక్రమాలు జరిగాయి, విద్యాశాఖ మంత్రి లోకేష్ అయితే ఖచ్చితంగా రాజీనామా చేయాలని ఇక పట్టుబట్టి వెళ్తూ ఉంది, మీరు చూస్తూ ఉన్నారు. సో చాలా సందర్భాల్లో కూడా మీరు మాట్లాడేటువంటి వైన కనిపిస్తుంది. సో మరి ఏ విధంగా చూడొచ్చు సార్ దీన్ని? వైసీపీ చేసేటువంటి ఈ యొక్క ఆరోపణ నిజమేనా, లేకపోతే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? డిఎస్సి జరిగి నియామకాలు పొంది అభ్యర్థులందరూ కూడా ఉద్యోగాలు చేస్తున్నటువంటి తరుణంలో వైసీపీ ఇప్పుడు ఆందోళనను ఉధృతం చేసింది. ముఖ్యంగా ఢిల్లీలో జరిగినటువంటి నీట్ పేపర్ లీకేజ్ వ్యతిరేకంగా సాగినటువంటి ఉద్యమం తర్వాత ఇది వైసీపీ తన ఆందోళనను ఉధృతం చేసిందనేది మనకు స్పష్టంగా కనిపిస్తోంది. డిఎస్పిలో దీని మీద గత కొద్ది రోజులుగా వాళ్ళు ఛానళ్ళలో జరుగుతున్నటువంటి డిస్కషన్స్ లో నేను చెప్తుంది ఏంటంటే, డిఎస్సిలో 2 పార్ట్లు, ఆ 2 పార్ట్లలో అత్యధికమైనటువంటి పోస్టులు సబ్జెక్టుకు సంబంధించినటువంటి టీచర్లు పోస్టులు. వాటికి సంబంధించి వైసీపీ కానీ లేకపోతే ఇతర పార్టీలు లేదా విద్యార్థి ఉద్యమాలు కానీ ఎలాంటి కంప్లైంట్ తొలుజులు చేయలేదు. ఇప్పుడు వైసీపీ కేంద్రీకరిస్తున్నది ఏమిటంటే, ప్రధానంగా ఈ మన క్రీడలకు సంబంధించి కోటాలో, స్పోర్ట్స్ కోటాలో ఇచ్చినటువంటి ఉద్యోగాల మీదనే వాళ్ళు కేంద్రీకరిస్తున్నారు. ఎన్నిసార్లు ఎన్ని ఉదంతాలు ఎన్ని ఉదాహరణలు చెప్పినా వాటినే పదే పదే చెప్తున్నారు తప్ప మిగిలినటువంటి వాటి గురించి అంతగా మాట్లాడతారు. అందువల్ల దాని మీద మరి గతంలో వామపక్షాలు లేదా ఇతర కొన్ని విద్యార్థి యువజన సంఘాలు కూడా ఒక సమగ్రమైనటువంటి విచారణ జరిపి ఆ వచ్చినటువంటి ఫిర్యాదుల్లో ఉన్నటువంటి నిజాలను వెల్లడించాలని కోరే తప్ప మరొకటి కాదు. అందుకని ఆ రీత్యా చూసుకున్నప్పుడు ప్రభుత్వము అలాంటి చొరవ చూపలేదు. ఆ చూపని కారణంగానే కొంతమంది కోర్టులకు కూడా వెళ్ళారు. కోర్టులకి వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు బిల్లు వేశారు. ఆ బిల్లులో బాధితులు ఎవరు లేనందున అది రాజకీయ ప్రేరితమైంది కనుక మీరెవరైనా బాధితులను కనుక దీనిలోకి తీసుకొచ్చేట్లయితే అప్పటి వరకు మేము వాయిదా వేస్తామని చెప్పేసి హైకోర్టు చెప్పింది. ఒకవేళ ఆ హైకోర్టు ఇచ్చినటువంటి గడువులోగా బాధితులు ఎవరు కూడా ఆ బిల్లులో చేరకపోయేటైతే
అది మురిగిపోతుంది, కొట్టివేసినట్టుగానే పరిగణించబడుతుంది. ఇక రెండోది, ఒలింపిక్ అసోసియేషన్కి చెందినటువంటి పురుషోత్తం అనేటువంటి వ్యక్తి ఆ, రిట్ దాఖలు చేశాడు. ఆ రిట్ మీద అతను చేసినటువంటి ఆరోపణలు ఏంటంటే జూడో పోటీల్లో అక్రమాలు జరిగాయి, లేదా జూడో పోటీల్లో పాల్గొన్నటువంటి వాళ్ళకి అక్రమంగా సర్టిఫికెట్లు ఇచ్చారు అని వాటి మీద ఫిర్యాదు చేశారు. దాని మీద 4 నెలల్లో విచారణ జరిపి కోర్టుకి నివేదిక సమర్పించాలని హైకోర్టు పేర్కొన్నది. ఇది ఈ సిచ్యువేషన్లో వైసీపీ అనేక జిల్లాల్లోనూ అదేవిధంగా నియోజకవర్గ కేంద్రాల్లో మీరు చెప్పినట్టుగా గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తా ఉంది. దీనికి బాధ్యులుగా లోకేష్ ఉన్నారు కనుక విద్యాశాఖ మంత్రిగా ఆయన రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్ కూడా ముందుకు తీసుకొచ్చింది. అయితే గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి దాని ఆందోళనలు, ఇతరత్ర వివరాలను చూసినప్పుడు ప్రధానంగా వైసీపీకి చెందినటువంటి శ్రేణులే దానిలో పాల్గొంటున్నాయి తప్ప బాధిత విద్యార్థులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేదా ఉద్యోగార్థులు కానీ, లేదా మొత్తంగా సిజిపి ఆందోళనలో మాదిరి విద్యార్థి యువతరం పెద్దగా అవుట్ సైడ్ అంటే రాజకీయ పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి విద్యార్థి యువజనులు కూడా పెద్దగా పాల్గొంటున్నటువంటి దాఖలాలు ఏమీ లేవు. అయినప్పటికీ అది డిమాండ్ చేస్తా ఉంది. మరి ఎంతకాలం ఈ విధమైనటువంటి ఆందోళన చేస్తుంది ఏమిటనేటువంటిది అది ఆ పార్టీకి సంబంధించినటువంటి అంశంగానే మనం చూడాలి. రైట్. ఇక మనం చూస్తూ ఉన్నాం వైసీపీ ఏపీలో నిరసన జ్వాలలు వెల్లువెత్తున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. అది కూడా డిఎస్సిలో అక్రమాలు జరిగాయి, కూటమి ప్రభుత్వం అక్రమాలు చేస్తుంది, విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని కుండలు బద్దలు కొడుతూ కూడా ఈ యొక్క నిరసన ర్యాలీలు చేపడుతున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. అది కూడా మొత్తం ఏపీ వైడ్గా కూడా కంప్లీట్గా ఇదే రాజకీయ రగడ రగులుతున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. ఒకసారి మనం చూద్దాం. టీడీపీ సీనియర్ నేత విజయభాస్కర్ గారితో ఒకసారి మాట్లాడదాం. వారితో మాట్లాడినాక సతీష్ గారి దగ్గరికి వెళ్దాం. ఒకసారి విజయభాస్కర్ గారు మీరు చెప్పండి. మొత్తానికైతే వైసీపీ మీ పైన అయితే విమర్శలు చేస్తూ ఉంది, ఇటు లోకేష్ రాజీనామా చేయాలంటూ కూడా విమర్శనాస్త్రాలు వ్యక్తం చేస్తూ ఉంది. దీనికి సంబంధించి మరి మొత్తానికి ఏపీ వైడ్గా అయితే చూస్తూ ఉన్నారు, నిరసన జ్వాలలు వెల్లువెత్తున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఏమో ఖచ్చితంగా మెగా డిఎస్సి ప్రక్రియలో అక్రమాలు జరిగాయి, వైఫల్యాలపై ఆందోళన చేస్తూ ఉన్నామంటూ కూడా చెప్తున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. అసలు అక్రమాలు జరిగాయా? డీటెయిల్స్ ఏంటండి? అది కాదండి, ఇప్పుడు అక్రమాలు జరిగాయి అనేది వాళ్ళు విద్యార్థులు, నిరుద్యోగులు 1 year అయింది వీటికి సంబంధించి ఎగ్జామినేషన్ జరిగి నియామక పత్రాలు అందిపుచ్చుకోవడం. వాళ్ళు 1 yearగా ఉద్యోగాల్లో ఉన్నారు, వాళ్ళ మానాన్ని వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ వాళ్ళంతా అక్రమంగా ఉద్యోగాలు పొందినట్లు, వాళ్ళంతా డబ్బులు ఇచ్చి కొనుక్కున్నట్లు ఆరోపణలు చేస్తున్నారు. అంతకుముందు పేపర్లు లీక్ అయినాయి అన్నారు. వీళ్ళంతా ఈ పోస్టులన్నీ అక్రమంగా కొనుక్కున్నారు, అక్రమంగా ఉపాధ్యాయ పోస్టుల్లో నియమించబడ్డారని చెప్పి అన్నారు. మళ్ళా స్పోర్ట్స్ కోటా అన్నారు. ఈ విధంగా 3 రకాలుగా ఈ నిరుద్యోగ యువత దశాబ్దాలుగా, అదేవిధంగా ఉద్యోగాలు రాక పోతే, ఒక ఆయన కడప జిల్లా నందవరం మండలం 22 సంవత్సరాలుగా నేను ప్రయత్నిస్తా, ఇప్పుడు సక్సెస్ అయ్యాను, మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వీళ్ళ వైఖరి ఉందని చెప్పేసి నిన్న మొన్న కూడా మనం సోషల్ మీడియాలో చూసాం. అదేవిధంగా ఆడపిల్లలు ఎంతో మంది మేము 8, 10, 12 సంవత్సరాలుగా ప్రయత్నిస్తుంటే ఇప్పటికి వచ్చే ఉద్యోగాలని చెప్పేసి మేమంతా ఎంతో కష్టపడి వ్యయ ప్రయాసాలకు గురి కోచింగ్ సెంటర్లకు పోయేసి పోతే భర్త పిల్లల్ని అందరినీ వదులుకొని కోచింగ్ సెంటర్లకు వెళ్ళి అక్కడ రాత్రింబోళ్ళు కష్టపడి సాధించుకున్న ఉద్యోగాలు ఇవి. ఈరోజు పోతే ఉద్యోగాలు రాని వాళ్ళు ఈసారి ప్రయత్నం చేసుకుని మళ్ళా ఉద్యోగం పొందుదామనే హోప్స్ తో వాళ్ళు ఉంటే వాళ్ళకి లేని బాధ పోతే వీళ్ళకి వచ్చింది. ఎవరు ఆరోపణలు చేయలేదు, వీళ్ళు రాజకీయ ప్రేరేపిత ఉద్యమం ఇది. పోతే ఏదో ఒక విధంగా అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని అబాస్ పాలు చేయాలా అనే ఉద్దేశంతో తలపెట్టిన ఉద్యమం తప్పితే ఇది సత్యపథనానికి సంబంధించిన ఉద్యమం కాదు. అదేవిధంగా ఎలాంటి అక్రమాలు జరగలేదు, అంత ప్యూర్ మెరిట్ తో వచ్చింది వచ్చే ఫలితాలు. అదేవిధంగా హారిజెంటల్ రిజర్వేషన్, వర్టికల్ రిజర్వేషన్ అని వాటికి సంబంధించిన వ్యత్యాసాలు కూడా
5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డికి, ఆయన మంత్రివర్గ సహచరులకి, వారి పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులకి, వారికి అసలుకి ఆ మాత్రం అవగాహన లేకుండా పోయింది. పోతే వాళ్ళు అవగాహన తెచ్చుకోవడానికి పోతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం, అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించి విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యాలయం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల దాకా మేము మీ సందేహాలు నివృత్తి చేస్తాం, మీ అనుమానాలను తీరుస్తాం రండి అని చెప్పేసి పదే పిలుస్తున్నా వాళ్ళ దగ్గరికి పోయి అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి ప్రయత్నించకపోగా మళ్ళీ ఈ కృత్రిమ ఉద్యమాన్ని మొదలు పెట్టారు. ఇది జవజవాలు లేని ఉద్యమం, ఇది నిలబడేది కాదు. కానీ మా మీద అబండాలు వేయడం పోతే అది ఇంకొక విషయం, ఇప్పుడు పేకాటలో గెలిచిన వారికి ఉద్యోగాలు ఇచ్చారంటూ కూడా వైసీపీ విమర్శలు చేస్తుంది. వాస్తవమేనా ఇది? పేకాట ఫేక్ రైట్? ఫేక్ ఏంటి వినపడలే నాకు. ఫేక్ సర్టిఫికెట్ల విషయమే కానీ ఇటు మన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పినటువంటి వైనం కూడా కనిపిస్తుంది. అంటే పేకాట ఆడేటువంటి వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చారు, అంటే అలాంటి వాళ్ళకు కూడా ఉద్యోగాలు వచ్చినాయంటూ కూడా విమర్శలు చేశారంట వైసీపీ. సో ఇది వాస్తవమేనా? ఫేక్ సర్టిఫికెట్లు పెట్టుకొని ఒకటి, దాంతోపాటు ఇది కూడా ఒకటి, వాస్తవమేనా ఇది? ఏమో ఆ విషయంలో నాకు అవగాహన లేదండి. పోతే వాళ్ళు మొదట ఏమన్నారంటే పేపర్ లీక్ అయిందన్నారు వైసీపీ వాళ్ళు. రెండోసారి ఏమన్నారంటే ఇది మొత్తం అక్రమాలు జరిగాయి, ఈ నియామక ప్రక్రియ అక్రమాలు పోతే అవినీతితో కూడింది అని చెప్పి అన్నారు. మూడోసారి ఏమన్నారంటే స్పోర్ట్స్ కోటా దాకా వచ్చారు. ఇప్పుడు అన్ని అయిపోయినాయి, ఈ 2 అయిపోయినాయి. పేపర్ లీకేజ్ అయిపోయింది, ఈ మొత్తం 16,000 చిల్లర ఉద్యోగాలంతా అక్రమంగా జరిగాయి, అవినీతితో జరిగాయి అన్న మాటలు వదిలేసి ఇప్పుడు స్పోర్ట్స్ కోటా దగ్గర ఉన్నారు. అంటే ఇంతకు ముందు దొనకొండ రాజధాని అన్నట్టు, లేకపోతే గుంటూరు విజయవాడ మధ్య డాబా హోటల్స్ లాగా రోడ్డు పొడవుతా హైవే పక్కన రాజధాని అన్నట్టు, నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్ లో రాజధాని అన్నట్టు, మళ్ళా నా రాజధాని అమరావతి అన్నట్టు, తర్వాత 5వ నినాదం 3 ముక్కలాట అన్నట్టు, 6వ నినాదం మావిగన్ అన్నట్టుగా ఇప్పుడు ఇది 3వది అనమాట స్పోర్ట్స్ కోట నినాదం. పోతే అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? నిలకడలేని మనస్తత్వం. అబద్ధాలు చెప్పేవాళ్ళు ఇప్పుడు చెప్పింది మళ్ళీ ఇంకొక గంట తర్వాత అడిగితే చెప్పలేరు, ఇంకొక మళ్ళీ కొత్త నినాదం అందుకుంటాడు. అలా ఉందో తప్పితే నిజమైన ఇదైతే వాళ్ళు ఒకే మాట మీద ఉంటారు. ఇప్పుడు చూడరాదా, ముందు పేపర్లంతా లీక్ అయిపోయినాయి అన్నారు. లీకులు అయితే పేపర్లు లీక్ అయితే మరి ఆ రోజు నువ్వు స్పందించలేదే, పేపర్లు లీక్ అయితే నువ్వు స్పందించలేదే ఆ రోజు. పోతే విద్యార్థి యువజన సంఘాలు ఊరుకుంటాయండి, పోతే వామపక్షాలు ఊరుకుంటాయండి. ఉద్యమాల్లో అందరికంటే ముందుండే వామపక్షాలు, పోతే వామపక్ష విద్యార్థి సంఘాలు ఊరుకుంటాయా? ఊరుకోకూడదా? అదేవిధంగా జాతీయ కాంగ్రెస్ గడ ఉంది కదా రాష్ట్రంలో, మరి వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు. అదే విధంగా మా తర్వాత ఇవన్నీ అమ్మేశారు అన్నారు. మరి నెత్తురు మండే శక్తులు నిండే యువతరం ఊరుకుంటుందా? నిరుద్యోగులు ఊరుకుంటారా? 2. 3 అంటే ఇప్పుడు పరిమితంగా ఆ 300 చిల్లర స్పోర్ట్స్ కోటకు సంబంధించి మాత్రమే మాట్లాడుతున్నారు. అంటే ఏవి నిలబడవండి, వాళ్ళు చెప్పే మాటలు ఏవి నిలబడవు. పోతే వాళ్ళు ఏదో అడిగారని చెప్పి సిబిఐ దర్యాప్తు కోసం కోర్టుకు పోయారు. కోర్టు ఏమన్నదంటే మా సమయాన్ని వృధా చేయొద్దు, హైకోర్టుకు పోయారు. మా సమయాన్ని వృధా చేయొద్దు, ఇది రాజకీయ ప్రేరేపిత ఉద్యమం, పారదర్శకంగా జరిగాయి ఉద్యోగ నియామకాలు. పోతే ఎవరు ఈ విద్యార్థులు యువజన సంఘాలు కూడా వాళ్ళని ప్రస్తావించింది కోర్టు. వాళ్ళు కూడా మా దృష్టికి ఎవరు తీసుకురాలేదు. పైగా వాళ్ళు రావాలి, ఎవరైతే నష్టపోయిన వాళ్ళు కోర్టును ఆశ్రయించలేదు, ఎవరు ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా పడలేదు. పైగా మీరు రాజకీయ ప్రేరేపితంగా మీరు ఈ పిటిషన్ వేశారు, మీ పిటిషన్ డిస్మిస్ చేస్తున్నామని పేర్కొన్న తర్వాతనే ఈ ఉద్యమం మొదలు పెట్టారు. పైగా వీళ్ళకి ప్రేరణ ఏంటంటే ఢిల్లీలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు కదా, మనం కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓహో ఇక్కడ కూడా ఏదన్నా జరిగిందేమో, అక్రమాలు జరిగిందేమో అని చెప్పి జనాన్ని నమ్మించడానికి ఒక ఉదాహరణగా ఆడ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాని స్ఫూర్తిగా తీసుకున్నారు. పోతే అక్కడ ఇప్పుడు నీటి పేపర్ అక్కడ లీక్ అయింది, వెంటనే పరీక్షలు రద్దు చేశారు, మళ్ళా తిరిగి పకడ్బందీగా నిర్వహించి సక్సెస్ అయ్యారు. మరి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన తప్పు కాకపోయినా ఇవి ఏదైనా పేపర్ లీకేజీలు ఎక్కడ జరుగుతాయి? ప్రింటింగ్ ప్రెస్లో జరుగుతాయి, లేకపోతే చిన్న సైజు ఉద్యోగస్తుల దగ్గర, పెద్ద ఉద్యోగస్తుల దగ్గర, లేకపోతే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల
అజమాయిషీ చేసే యాజమాన్యాల దగ్గర జరుగుతాయి ఇవన్నీ. ఉమ్, కానీ ఆ నీట్ పేపర్ ఏమైంది ఏంటనే దానికి ఒక విచారణ నియమించారు ఆ దర్యాప్తు సంస్థ. దానికి సంబంధించి ఉన్నా కూడా మళ్ళీ తిరిగి నీట్ పేపర్ లీకేజ్ అయిన తర్వాత వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని పకడ్బందీగా నిర్వహించి వాళ్ళు విజయవంతంగా ఫలితాలు వెల్లడించారు. ఉమ్, అయినా ధర్మేంద్ర ప్రధాన్ వల్ల ఇది జరిగిందనే ఆరోపణ లేకపోయినా అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాని కోరింది. ఆయన స్వచ్ఛందంగా రాజీనామా చేశాడు ఘోరంగాని. మరి అది స్ఫూర్తిగా తీసుకున్నారు. అంటే ఒక అయోమయ వాతావరణం ఎలా ఉంటుందంటే ఒక్కోసారి వదంతుల్ని నిజం చేయడానికి గోబెల్స్ ప్రచారం. అంటే మనకి 1857లో ఈ సందర్భంగా నేను ఉదహరిస్తున్నా. 1857లో సిపాయి తిరుగుబాటు అన్నారు వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు. మనం ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం అని చెప్పుకుంటున్నాం. ఆ రోజు హిందువులకి ఆవు కొవ్వు పూసిన తోటాలు, ముస్లింలకు పంది కొవ్వు పూసిన తోటాలు ఇచ్చారని సెంటిమెంట్ రగిలించారు. వాస్తవం కాదది, కానీ అది రాజుకుంది. పైగా మేరట్లో అక్కడ మంగళ పాండే బ్యారెక్ లో ఆ సిపాయి తిరుగుబాటు. అసలుకి విషయం వేరే. అది లార్డ్ డల్హౌసీ గవర్నర్ జనరల్ గా ఉండి అప్పుడు బిడ్డలు లేని వాళ్ళ రాజ్యం ప్రభుత్వాన్ని సంక్రమిస్తారని రాజ్య సంక్రమణ సిద్ధాంతం ఒకటి పెట్టారు. ఆ రాజ్య సంక్రమణ సిద్ధాంతంలో ఝాన్సీ లక్ష్మీబాయి, నానాసాహెబ్, తాంతియా తోపే ఇలాంటి వాళ్ళంతా బిడ్డలు లేరు కాబట్టి వాళ్ళంతా ఏకమయ్యి అదే విధంగా అక్కడ కాన్పూర్ మేరట్ లో అక్కడ మంగళ పాండే అనే సిపాయి అక్కడ చేసిన తిరుగుబాటు ఇవన్నీ రాసుకున్నాయి. దానికి తోడు హిందువులకి ఆవు పువ్వు పూసిన తోటాలు, ముస్లింలకు పంది పువ్వు పూసిన తోటాలు అనేవి ఇచ్చారనే వదంతి బాగా. అంటే హిందువులకి ఆవు పవిత్రమైంది, కామధేనువు లాంటిది. అట్టగా ముస్లింస్ పందిని అసహించుకుంటారు. కాబట్టి వీళ్ళని భయభ్రాంతులకు గురి చేసేటప్పటికి అది దేశవ్యాప్తంగా ఒక ఉద్యమంగా మారి అది ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం అని చెప్పేసి మనం పేర్కొంటున్నాం. అంటే ఉనికి కాపాడుకోవడం కోసమే వైసీపీ చేస్తున్నారు మీరు అంటారా? వదంతులు వ్యాపింపజేస్తే ప్రజల్ని అయోమయాన్ని గురి చేస్తే కొంత లబ్ధి పొందొచ్చు అనే దురాలోచనతో ఈ ఉద్యమాన్ని తలపెట్టారండి వీళ్ళు. రైట్. ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు వైసీపీ ఉనికి చాటుకోవడానికి మాత్రమే ఇది చేస్తా ఉంది తప్ప ఇందులో ఎలాంటి వాస్తవం లేదంటారు, అంతేనా? అంటే అక్కడ విషయం ఏంటంటే వాళ్ళ శ్రేణులకి హోంవర్క్ ఇవ్వాలండి. వాళ్ళ శ్రేణులకి హోంవర్క్ ఇవ్వాలా? ఒకసారి అడుగుదాం, సతీష్ గారు కూడా అడుగుదాం. వైసీపీ యూత్ రాష్ట్ర కార్యదర్శి సతీష్ గారు మన డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. రైట్ సతీష్ గారు, మీరు చెప్పండి. మొత్తానికైతే ఇందులో ఏమీ వాస్తవం లేదు, కేవలం మీ ఉనికి కోసం మాత్రమే చేస్తూ ఉన్నారు తప్ప ఇందులో ఎలాంటి వాస్తవం లేదంటూ కూడా కూటమి నేతలు చెప్తా ఉన్నారు. మరి దీనికి సమాధానం మీరేంటి, ఏం చెప్తారు? ముందుగా డిబేట్లో పాల్గొన్న పెద్దలందరికీ నమస్కారం అండి. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే 16,000 పైచీలకు డిఎస్సి పేరిట నోటిఫికేషన్ ఇచ్చారో అదైతే 100% పారదర్శకంగా జరగలేదన్నది వాస్తవం అండి. ఎందుకంటే ఎప్పుడైనా ఒక నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత రిటర్న్ టెస్ట్ ఉంటుంది. రిటర్న్ టెస్ట్ తర్వాత మెరిట్ లిస్ట్ పెడతారు. మెరిట్ లిస్ట్ పెరిగిన తర్వాత మాత్రమే ఎవరైతే ఎంపికైన అభ్యర్థికి ఉద్యోగం ఇచ్చే పరిస్థితి ఉంటుంది. ఈ రోజు 100% అలా జరగలేదు అన్నదానికి చాలా ఉదాహరణలు ఉన్నాయండి. ఈ రోజు ఒక మచ్చుతున్నగా మీకు ఒక ఉదాహరణ చెప్తానండి. పెద్దలు చెప్తున్నారు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పరిశీలన పూర్తయినా కొలువు రాలేదని నిన్న ఒక పేపర్ లో చూశానండి. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయినా కొలువు రాలేదు. డిఎస్సిలో నాకు 83.85 మార్కులతో 85వ ర్యాంక్ వచ్చింది. శ్రీకాకుళం జిల్లా, మా జిల్లాకు సంబంధించి చెప్తున్నానండి. శ్రీకాకుళం జిల్లాకి ఓపెన్ కేటగిరీలో 42 పోస్టులు వచ్చాయండి. బీసీఐ కోటాలో 10 పోస్టులు ఉన్నాయి. 8వ స్థానంలో ఉన్న నాకు కాల్ లెటర్ వచ్చి సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా పూర్తయింది, కానీ తుది జాబితాలో మాత్రం నా పేరు లేకపోవడం అని ఒక అమ్మాయి నీలమణి అని ఒక డిఎస్సి ఉద్యోగ అర్హురాలు చూపిస్తున్నాను. ఉద్యోగరాలు స్వచ్ఛందంగా పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిందండి. కానీ ఆవిడ స్థానంలో 479వ ర్యాంక్ పొందిన ఒక స్పోర్ట్స్ కోటాలో అభ్యర్థికి 84వ ర్యాంక్ వచ్చిన అమ్మాయికి, ఒక బీసీ కోటాకి చెందిన అమ్మాయికి ఉద్యోగం రాకపోగా 479వ ర్యాంక్ పొందిన ఒక అభ్యర్థికి ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలో ఉద్యోగం వచ్చిందండి. మెరిట్ లిస్ట్ పట్టకుండా ఎక్కడైనా ఉద్యోగం ఇస్తారా? మరి దీన్ని పారదర్శకత అంటారా? ఈ రోజు మా ఉనికి కోసం చేస్తున్నామని
పెద్దలు చెప్తున్నారు. ఉమ్, మా ఉనికి కోసమా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ఉనికి కోసం పక్కన పెట్టండి. ఉమ్, అసలు డిఎస్సి అనేది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అని మేము అంటున్నాం. ఉమ్, దీనిలో కొన్ని ఆధారాలతో సహా మాట్లాడుతున్నాం. ఉమ్, మీకు దానిపై స్పష్టత ఉంటే సిబిఐ దర్యాప్తుకి వెళ్ళండి, తప్పేముంది? ఉమ్, మీరు నిజాయితీగా చేశాను అంటున్నారు కదా, ఉమ్, ఎక్కడ నోటిఫికేషన్ ఇచ్చారు, ఉమ్, ఎక్కడ రిటర్న్ టెస్ట్ పెట్టారు, మెరిట్ లిస్ట్ ఎందుకు పెట్టలేదు? ఇది మా వాదన. ఉమ్, రాష్ట్రం మొత్తం మీద నేను ఒక మచ్చుతునికి చెప్పాను సార్, మీకు ఓకే. ఒక ఉదాహరణగా చెప్పాను. ఉమ్, ఈ రోజు రాష్ట్రంలో ఇటువంటివి సుమారు 400 పైచీలకు పోస్టులు స్పోర్ట్స్ కోటాలో వివిధ స్పోర్ట్స్ కోటాలు ఇచ్చారన్నది ఉమ్. ఇది నిజం సార్. సో ఇలాంటి వాళ్ళకి ఎందుకు మెరిట్ లిస్ట్ చాలా ప్రతి జిల్లాలో కూడా, ఈరోజు శ్రీకాకుళం జిల్లా నాకు సంబంధించిన జిల్లా, ఓకే. నా సొంత మండలం, ఒక అమ్మాయి ఇచ్చిన ఆవేదన, ఉమ్, తనకు జరిగిన అన్యాయం పేపర్ లో వచ్చింది, మీకు నేను చూపిస్తున్నాను. చూపించాలి. రైట్. కాదు అంటే దీని మీద మీ సిబిఐ దర్యాప్తు వేయించండి. ఇప్పుడు నీలమణి ఒక అభ్యర్థి, ఉమ్, నీలవేణి ఒక అభ్యర్థి నేను పేపర్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఉమ్, తను నేను అర్హురాలను, నాకు ఉద్యోగం రాలేదని చెప్పింది. దీనిపై మీరు ఏం సమాధానం చెప్తారు? ఉమ్. మా వాదన అదే కదా, ఇది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి. తక్షణమే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి, దానికి బాధ్యత వహించాలి. ఇప్పుడు స్టేట్మెంట్ ఎప్పుడు ఇచ్చారండి? స్టేట్మెంట్ ఎప్పుడు ఇచ్చారు తను? 2 days బ్యాక్ ఇచ్చారు సార్. 2 days బ్యాక్ ఇచ్చారు. అంటే ఇప్పుడు ప్రధాన ఆరోపణ ఏంటంటే డిఎస్సి అయిపోయింది, ఉద్యోగాలకు కూడా వెళ్ళారు, బట్ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఈ మధ్యలో ఇదేంటి గందరగోళం సృష్టించడం అంటూ కూడా మీ మీద వేస్తూ ఉన్నారు. సార్ పేపర్ లీకేజ్ జరిగింది. ఎవరైతే అప్లోడ్ చేస్తారో పేపర్ ని, తన కీని అప్లోడ్ చేసే ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ఉద్యోగం వచ్చింది. ఇది నిజం కాదా? పేపర్ లీకేజ్ నుంచి ఈ రోజు ఉద్యోగం ఇచ్చేంత వరకు ప్రతి విషయంలో కూడా ఏదైనా ఒక అంశం జరిగిన తర్వాతే దానిలో లోపాలు బయటపడతాయి. బయటపడిన తర్వాత ఒక ప్రధాన ప్రతిపక్షంగా జరిగిన అభ్యర్థులకు జరిగిన అన్యాయం మీద ఏదైతే అవకతవకలు జరిగాయో దాని మీద మాట్లాడాల్సి, స్పందించాల్సిన బాధ్యత ఒక ప్రతిపక్ష నాయకుడికి ఉంటుంది. ఇది సహజంగా సమాజంలో జరిగేదే. దీని మీద ఉనికిని చాటుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా అయినా ముఖ్యమంత్రి అవుతారా సార్? ఆల్రెడీ 2019లో 151 స్థానాలతో ముఖ్యమంత్రి అయ్యారు. తను పరిపాలన చేశారు. సరే, మళ్ళీ మీకు అవకాశం ఇచ్చారు ప్రజలు, మీకు మంచి మ్యాండేట్ ఇచ్చారు, కాదనట్లేదు. మీరు చక్కగా చేయాలి కదా. ఈ రోజు 400 మందికి అభ్యర్థులకు అన్యాయం జరిగింది అంటే నేను చెప్తున్నాను ఒక పారామీటర్, బట్ 400 మందికి అన్యాయం జరిగిందంటే 16,000 మందిలో ఎంతమందికి జరిగింది? మరి దీనిపై నిగ్గు తేల్చాల్సిన ఆవశ్యకత ఉంది కదా. మరి దానికి సిబిఐ దర్యాప్తు కోరడం తప్పేముంది? ఒకవేళ మీరు అంత నిజాయితీగా చేసుంటే ఎందుకు మీరు కాల్ఫర్ చేయండి? సిబిఐ అన్యాయం జరిగిందని ఇప్పుడే తెలిసిందా అండి? గతంలో కూడా తెలిసిందా సార్? ఇప్పుడు పేపర్ లీకేజ్ నుంచి మేము ఆరోపిస్తా ఉన్నాం. ఓకే, పేపర్ లీకేజ్ జరిగిందని చెప్తున్నాం. ఎందుకు మెరిట్ లిస్ట్ పెట్టలేదని అడుగుతున్నాం. మెరిట్ లిస్ట్ లో కాల్ లెటర్లు వచ్చి సెల్లకి మెసేజ్. ఇప్పుడు ఈ ఎగ్జామ్ డిఎస్సి ఎగ్జామ్ ఎప్పుడు జరిగిందండి? డిఎస్సి ఎగ్జామ్ ఎప్పుడు జరిగింది? మీరు చెప్పినటువంటి 16,347 లాస్ట్ ఇయర్ జరిగింది సార్. లాస్ట్ ఇయర్ ఆగస్టు 11. ఆగస్టు 11 ఐ థింక్. 1 year అయిపోతుంది. రైట్. ఓకే. 1 year అయిపోతా ఉంది. పేపర్ లీక్ అయింది ఎప్పుడు? పేపర్ లీక్ అయింది ఎప్పుడు? ఎగ్జామ్ అప్పుడే కదా సార్ అవుతుంది. రైట్. ఇప్పుడు ఈ గ్యాప్ లో ఇంత ఉధృతంగా చేస్తే ఈ పాటికి ఏదో ఒక రిజల్ట్ కనిపించు కదా. ఈ గ్యాప్ ఎందుకు తీసుకున్నారు మీరు? ఇప్పుడు అప్పటి నుంచి కూడా ప్రధాన ప్రతిపక్షంగా మేము మా వాయిస్ వినిపిస్తా ఉన్నాం. దాన్ని ఉధృతం చేసే కార్యక్రమం అభ్యర్థులు బయటకు వచ్చిన తర్వాత ఎవరెవరు అన్యాయం మేము ఆ రోజు వాయిస్ రేస్ చేశాం కాబట్టి ఈ రోజు ఇంతమంది రోడ్ ఎక్కిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఇంతమంది మాకు ఉద్యోగం రాలేదు. ఒక విషయం అండి, ఇప్పుడు నీట్ పేపర్ లీక్ అయింది. ఒక సెకండ్ అండి. ఇప్పుడు నీట్ పేపర్ లీక్ అయిందండి. నీట్ పేపర్ లీక్ అయినటువంటి ఆ గ్యాప్లోనే, అంటే పేపర్ లీక్ అయిన వెంటనే ఉధృతం చేశారు ఈ యొక్క దానికి, నీట్ పేపర్ లీక్ అయినట్టు కూడా ఉధృతం చేశారు, దానికి సంబంధించి ఇష్యూని బయటకు తీసుకొచ్చారు. సో గ్యాప్ మధ్యలో ఏం లేకుండా కూడా జరిగేసరికి ఇది నీటికి సంబంధించి వ్యవహారం మొత్తం బయటకు వచ్చినట్టు కూడా భయం కనిపిస్తుంది. సో మరి ఈ గ్యాప్ ఎందుకు తీసుకున్నారు? పేపర్ లీక్ అయినప్పుడు మాత్రమే అది చేయాల్సినటువంటి ఇష్యూని ఇప్పటిదాకా ఎందుకు తీసుకొచ్చారు అంటున్నారు మిమ్మల్ని. ఇప్పుడు సమస్యని ఎవరైతే ఫేస్ చేస్తారో వాళ్ళు బయటకు వచ్చేంత వరకు ఏది కూడా తేటతెల్లం అవ్వదు. మేము మా వాయిస్ రేస్ చేసాం, దానికి స్పందించి. లేదండి, నా క్వశ్చన్ ఏంటంటే పేపర్ లీక్ అయిందని తెలిసింది ఎప్పుడు? ఇప్పుడా అప్పుడా? ఆ తర్వాత కొద్ది రోజులు కదా సార్ అక్రమాలన్నీ బయటపడింది లాస్ట్ ఇయర్. ఆ తర్వాత జరిగిన తర్వాత ఎవరైతే సంబంధిత అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ ఉన్నారో
తనకి ఉద్యోగం వచ్చిందని తెలిసిన తర్వాత కదా ఈ ఉదాంతం బయటకు వచ్చింది. సరే ఒకసారి కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాం. ఒకసారి కోటేశ్వరరావు గారు మీరు చెప్పండి. ఇప్పుడు ఈ ఎగ్జామ్ జరిగి కూడా ఆగస్టు 11, 2025 జరిగినటువంటి ఈ పేపర్ లీక్కి సంబంధించి అంటే ఇప్పుడు దీన్ని ప్రస్తావిస్తా ఉన్నారు, దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఒకటి ఆనంద్ గారు, అక్రమాల గురించి ఎప్పుడైనా ప్రస్తావించవచ్చు. అయితే అంత పెద్ద ఎత్తున అక్రమాలు జరిగితే మరి దాదాపు 3 లక్షలకు పైగా అభ్యర్థులు పరీక్షలు రాశారు. అవును. వాళ్ళు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఫెయిల్ అయినటువంటి వాళ్ళు మళ్ళా డిఎస్సి కోసం లేదా ఇతరత్ర ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. మరి అంతమందిని నిజంగా అంతమంది పాల్గొన్నప్పుడు పేపర్ లీకేజ్ అయితే వెంటనే యాజిటేషన్ రావాలి కదా. ఎక్కడైనా ఏ దేశం ఏ రాష్ట్రంలో అయినా కానీ వెంటనే రావాలి. కానీ రాలేదు. ఇప్పుడు ప్రధానంగా వైసీపీ వాళ్ళు కేంద్రీకరిస్తున్నది ఈ స్పోర్ట్స్ కోటా మీదనే. ఈ స్పోర్ట్స్ కోటా మీద కూడా డిఫరెంట్ వర్షన్స్ వినిపిస్తున్నాయి. ర్యాంక్ వచ్చింది అని చెప్తున్నటువంటి ఒక అతను అప్లోడ్ చేయలేదు అని చెప్పేసి గవర్నమెంట్ చెప్తా ఉంది. లేదు, నేను అప్లోడ్ చేశాను, టెక్నికల్ ఎర్రర్ వచ్చింది అందుకని అప్లోడ్ కాలేదని గవర్నమెంట్ చెప్తా ఉంది, అది అవాస్తవం అని చెప్పేసి అతను కోర్టుకు వెళ్ళాడని చెప్తున్నారు. ఇప్పుడు ఎవరైతే మన సతీష్ గారు చెప్పినటువంటి యువతి ఎవరైతే ఉన్నారో అట్లాంటి వాళ్ళందరూ కూడా 400 అనుకోండి, 400 అయినా సరే, 4,000 అయినా సరే, 16,000 అనేటువంటిది ఉన్నప్పుడు అందరు కూడా కోర్టుకు వెళ్ళొచ్చు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నప్పుడు కోర్టుకు వెళ్ళి న్యాయం పొందొచ్చు. కానీ మరి అటువంటి ఇది ఎన్ని కేసులు నమోదయ్యాయి, ఎన్ని కేసుల్ని ఆ విధమైనటువంటి ప్రాథమిక ఆధారాలతోటి కోర్టుల విచారణకు స్వీకరించాయి అనేటువంటిది కూడా ఇక్కడ ముఖ్యమే. అవన్నీ చూసినప్పుడు ఆలస్యం జరిగింది వాస్తవం. అయితే ఇవన్నీ కూడా తర్వాత వచ్చినటువంటి కొన్ని ఆరోపణలు, ముఖ్యంగా కోన రవికుమార్ అనేటువంటి ఒక ఎమ్మెల్యే మీద, అదేగా వైజాగ్ చెందినటువంటి ఒక ఎంపీ మీద, అంటే వాళ్ళు స్పోర్ట్స్ అసోసియేషన్స్ తోటి సంబంధాలు కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చారు, అటువంటి వాళ్ళకి ఇచ్చారండి. ఇందాక మీరు పేకాట ఆడినటువంటి వాళ్ళకి కూడా ఉద్యోగాలు వచ్చాయట కదా అని అన్నారు. పేకాటలో రకాలు ఉన్నాయి. బ్రిడ్జ్ అంటారు. ఇది బ్రిడ్జ్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి ఒక క్రీడ. 52 పేకలతోటి 4 2 జట్లుగా విడిపోయి ఆడేటువంటి ఆట. బ్రిడ్జ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉంది, ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఉంది. దాన్ని కూడా ఒక క్రీడగా గుర్తించారు. అది తప్ప ఒప్ప అనేటువంటిది అది వేరే అంశం. మరి దానిలో ఆ క్రీడలో కూడా మరి పథకాలు పొందినటువంటి వాళ్ళు లేదా విజేతలు అయినటువంటి వాళ్ళు ఎవరైనా ఈ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొంది ఉంటే వాళ్ళకి అర్హత ప్రకారం ఇచ్చారా లేదా అనేటువంటి వెరిఫై చేసుకోవచ్చు. అంతేగాని ప్యాకెట్ ఆడిన వాళ్ళకి కూడా ఉద్యోగాలు ఇచ్చారు విమర్శించారు. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు సాధారణంగా మామూలు వాళ్ళకి ప్యాకెట్ అంటే చాలా చిన్న చూపు. ఎక్కడైనా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ పని పాటలు లేని వాళ్ళు ఆడుతుంటారని దీని. సరే, ఇది బ్రిడ్జ్ అనేటువంటిది ఇంటర్నేషనల్ గేమ్ అంటే అది ఇంటర్నేషనల్ గేమ్. లేకపోతే మన ఇండియాలో కూడా ఫెడరేషన్ ఉంది. అది తప్పైతే దాన్నే విమర్శించండి. ప్యాకెట్ ని మీరు పోటీ ఎట్ట పెడతారు అని చెప్పేసి విమర్శించండి, అది వేరు. కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆ బ్రిడ్జ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉంది. అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో లేకపోతే వారి తండ్రి హయాంలో కూడా ఇంటర్నేషనల్ గేమ్ అది. ఆ గేమ్ ప్యాకెట్, అందులో ఉన్నటువంటి రూల్స్ అవన్నీ కూడా వాళ్ళకి తెలుస్తుంది. అందుకని దాన్ని ఆ విధంగా చిన్న చూపు చూడక్కర్లా. అటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు, అది అక్రమం అని అనక్కర్లా. నిజంగా అటువంటి వాళ్ళకి ఫేక్ సర్టిఫికేట్లతో ఇచ్చారా, లేకపోతే పేగలు పట్టుకోవడం రాదా, వాళ్ళకి ఆ ఆట రాదా అనేటువంటిది అది వేరే అంశం. అందుకని ఈ ఫేక్ సర్టిఫికెట్లు అనేటువంటి దాని మీద నేను ముందే చెప్పినట్టుగా కోర్టు ఒక రిట్ ని స్వీకరించింది. మరి ఆ రిట్ లో గవర్నమెంట్ ఏమి ఇస్తుంది ఏమిటి అనేటువంటిది ఒకటి. అదే విధంగా వర్టికల్ రిజర్వేషన్స్, హారిజాంటల్ రిజర్వేషన్స్ ఏదైనా కావచ్చు, ఏదో ఒక పద్ధతి అనుసరిస్తే ఆ పద్ధతి ప్రకారం న్యాయం చేశారా లేదా, ఇట్లాంటివన్నీ కూడా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉందనేది మాత్రం నేను మరొకసారి చెప్పదలుచుకున్నా. దానికి సిబిఐ విచారణ ఎందుకు, కోర్టే ఆల్రెడీ అంగీకరించింది కదా. కోర్టు రిట్ ని అంగీకరించి విచారణ జరుపుతా ఉంది కదా. మరి వీళ్ళందరూ ఇటువంటి వాళ్ళందరూ కూడా ఫేక్ సర్టిఫికేట్ లో లేదా మాకు అన్యాయం జరిగినటువంటి వాళ్ళందరూ కూడా ఆ కేసులో ఇన్వాల్వ్ అయ్యి కక్షిదారులుగా చేరొచ్చు.
ఇండివిజువల్ గా కేసులు వేయడం ఇబ్బంది అనుకుంటే ఇటువంటి వాటిలో వాళ్ళు కూడా ఒక పార్టీగా జాయిన్ కావచ్చు, జాయిన్ అయ్యి తమకు జరిగినటువంటి అన్యాయాన్ని చెప్పొచ్చు. ఒకవేళ వ్యక్తిగతంగా వాళ్ళకి లేకపోయినట్లయితే వైసీపీ తరఫున న్యాయ సహాయం చేసి అటువంటి వాళ్ళందరినీ కూడా కోర్టులో దరఖాస్తు చేయించవచ్చు. అదేం తప్ప ఏ పార్టీ అయినా చేయొచ్చు, వైసీపీ కూడా చేయొచ్చు. అటువంటిది చేయాలి. అలా కాకుండా ఆరోపణలతోనే చేస్తున్నారు కనుక ఇది రాజకీయ పరమైనదనేటువంటిది తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి విమర్శ. ఎందుకని ప్రతిదాన్ని రాజకీయం చేయడం అనేటువంటిది ఇవాళ దేశంలో లేదా 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక ధోరణిగా మనం చూస్తున్నప్పుడు ఇలాంటి విమర్శలు కూడా రావడం సహజం. అదే విధంగా జరిగినటువంటి దాన్ని కూడా గోరంతలు కొండంతలుగా చేయటం అనేటువంటిది కూడా మనకు తెలుసు. గతంలో ఒక పెద్ద కేసు ఎన్టీ రామారావు హయాంలో జపాన్ హిటాచి పంపుల్ని కొనుగోలు చేశారని చెప్పేసి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆనాడు ఎన్టీ రామారావు ప్రభుత్వం మీద పెద్ద తీవ్రమైన ఆరోపణలు చేస్తే అది ఆ రోజు సంచలనం. తర్వాత చూస్తే ఆ పంపులు కొనుగోలు చేయలేదు, ఆ హిటాచి కంపెనీ లేదు, ఏమీ లేదని తర్వాత తెలియదు. అందుకని కొన్ని సందర్భాల్లో అవుట్ ఆఫ్ ది ప్రపోర్షన్ ఫ్లేర్ అప్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఇది ఎట్లా ముగుస్తుంది అనేటువంటిది మనం తర్వాత చూడాల్సిందే. రైట్. విజయభాస్కర్ గారు ఏమండి, ఇప్పుడు ఇప్పుడు ఈ కొత్తగా మళ్ళా ఇప్పుడు పోలీసు దర్యాప్తులో నిన్న ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. నకిలీ పోలీసులను కూడా ఈ ఉద్యమంలో ప్రవేశపెట్టి నకిలీ పోలీసుల్ని వైకాపా పార్టీ వాళ్ళు జరుపుతున్న ఈ రిలే నిరాహార ఈ శిబిరాల్లో పోతే ఈ పోలీసు వాళ్ళు వచ్చేసి గందరగోళం చేస్తున్నారు, మమ్మల్ని కొడుతున్నారు, తిరుగుతున్నారు, మమ్మల్ని మా టెంట్లు లాగేస్తున్నారు. ఇవన్నీ నేను మొన్న 2-3 రోజుల క్రితమే వేరే డిబేట్స్ లో చెప్పాను. వాళ్ళ మీద వాళ్లే దాడి చేయించుకుంటున్నారు. ఇప్పుడు పోలీసులు నకిలీ పోలీసులను క్రియేట్ చేశారు. ఏం లేదండి, కూటమి ప్రభుత్వాన్ని అబాస్ పాలు చేయాలా? అందుకోసం వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఆ కుర్రోడిది మెరిట్ లిస్ట్ లో ఆ ర్యాంకు సంబంధించి అప్లోడ్ కాలేదు అని చెప్పి అధికారులు చెబుతున్నారు. ఆ అధికారులు ఈ కుర్రోడు లేదు అసలు వీళ్ళు అప్లోడ్ చేయలేదని చెప్తున్నారు. ఇప్పుడు ఇది ఆ నిరుద్యోగ యువకుడు ఆరోపణ చేసేతను అధికారులకి ఇతని మీద ఏం ఖర్చు ఉంటుందండి? అధికారులకి ఇతని మీద ఏం ఖర్చు ఉంటుంది? ఇతనేమన్నా పర్సనల్ గా తెలుసా వాళ్ళకి? పోతే ఈ కుర్రోడికి అవగాహన లేదు. ఆ కుర్రోడికి ఆరోపించే కుర్రోడికి అవగాహన లేనప్పుడు హారిజంటల్ రిజర్వేషన్, వర్టికల్ రిజర్వేషన్ మేము తీసుకున్న విధానం, పాలసీ మ్యాటరు, ఈ ఎంపీకి సంబంధించి ఈ కులాలు మతాలు వీటికి సంబంధించి ఇప్పుడు అదే విధంగా మహిళలు పురుషులు వీటికి సంబంధించి, అదే వికలాంగులకు సంబంధించి, ఆర్మీకి సంబంధించి, స్పోర్ట్స్ కు సంబంధించి మేము రూపొందించిన విధానాలు ఇవే అని చెప్పి అవగాహన కల్పించడానికి మేము సిద్ధంగా ఉన్నామని అధికారులు పదే విజ్ఞప్తి చేస్తున్నారు. కళ్ళలో పడిన ఇప్పుడు ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డి ఆయన కేబినెట్ కి, ఆయన ఎమ్మెల్యేలకి, ఆయన పార్టీ సీనియర్ శ్రేణులకి అవగాహన లేదు. అలాంటిది మరి వాళ్ళు తలపడిన ఐఏఎస్లు, గ్రూప్ 1 అధికారులు వీళ్ళంతా మేము సిద్ధంగా ఉన్నామయ్యా, మీకు మొత్తం అరటి పండు వచ్చి నోట్లో పెట్టినట్టుగా అన్ని వివరిస్తాం రండి అయ్యా అంటే అక్కడికి పోతే ఇక తెలిసేది అయ్యో మనం అనవసరంగా అపార్థం చేసుకున్నామే అని ఇట్లా నిరుద్యోగ యువత అనుకుంటుంది. సరే వీళ్ళకి అన్ని తెలిసినా మనం చేసేది అంతా మనం కావాలని బురదలుతున్నాం అనే విషయం తెలిసిన వాళ్ళు పోరు. అంటే నిద్రపోయేవాడిని లేవగొట్టచ్చు, కానీ నిద్రపోతున్నట్టు నటించేవాడిని లేవగొట్టలేము అనేది సామెత ఉంది కదా. అట్లా ఉంది ఈ వైకాపా ఉద్యమం. వీళ్ళకి అవగాహన, నిరుద్యోగ యువతకేమో కొంతమందికి అవగాహన లేదు. అవగాహన లేకపోతే వీళ్ళు వైకాపా అభిమానులు ఉంటారు కదా, అభిమానులు ఉంటారు కదా. ఇప్పుడు ఏ విధంగా నకిలీ పోలీసును వాళ్ళు ఈ ఉద్యమంలో ప్రవేశపెట్టారో అదే విధంగా కొంతమంది చేరదీసి వాళ్ళని ప్రలోభ పెట్టి ఈ విధంగా చెప్పండి, మీరు ఈ విధంగా చెప్పండి, మేము బురదలుతాం, దీన్ని ఒక పెద్ద ఉద్యమంగా మారుస్తాం, ఈసారి ఇవన్నీ రద్దు చేసేసి ఆ 16,000 మంది ఎంపికైన వాళ్ళ పట్టగొట్టేద్దాం. మళ్ళా ఇప్పుడు 3 లక్షల చిల్లర మందికి ఒకే రోజు రిక్రూట్మెంట్ ఇవ్వగలరా జగన్మోహన్ రెడ్డి? నువ్వు 5 ఏళ్ళు ఒక్క ఉద్యోగం ఇవ్వలేకపోగా, నువ్వు కోటల రాయుడు కాకపోతే, నువ్వు రాజధాని నిర్మించలేక 3 ముక్కలాటని ఈ రోజుకి 5 ఏళ్ళు ఒక ఇటుకురాయి పేర్చలేదు.
పోలవరం పూర్తి చేయలేకపోయావు, భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి చేయలేకపోయావు, అదే విశాఖ స్టీల్ ప్లాంట్ ని మూలన పెట్టేసావు. మరి నీ వల్ల ఏమీ కాదు. నీకు పరిపాలనలో అసమర్థ పరిపాలన నీది, చేతగానోడివి, చేసేవాళ్ళని ఆటంకపరుస్తుంటావు. రాక్షసుల లోక కళ్యాణం కోసం దేవతలు యజ్ఞయాగాదులు చేస్తుంటే రాక్షస ఒక అడ్డు తగిలేదని చెప్పి పురాణాల్లో మనం చదువుకున్న సందర్భాలు ఉన్నాయి కదా. అలా ఇప్పుడు మంచి పనులు చేస్తా ఉంటే నీ చేతగానితనంతో మంచి పనులు చేసేవాళ్ళని చేయలేవు నువ్వు. పోతే నీకు ఈర్ష్య, అసూయ, దుర్యోధనుడి అసూయ అంతా నీలో వచ్చింది. నువ్వు అసూయ అగ్నిలో నిత్యం దహించుకుపోతున్నావు. లేకపోతే ఇప్పుడు నీ హయాంలో డిఎస్సి నోటిఫికేషన్లు ఇస్తానని 5 సంవత్సరాల పాటు ఇచ్చావా? జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నావు, చేసావా? పోతే నీ హయాంలో ఏమి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు తెచ్చావు, ఏం పరిశ్రమలు పెట్టావు? పోతే నీ హయాంలో అక్కడ అది కళ్యాణి డ్యామో, ఇది అన్నమయ్య డ్యామో, అది కొట్టకపోతే పోతే ఎంతో మంది 40 చిల్లర మంది మృతి చెందారు. ఆ గేట్లు పెట్టలేకపోయావు, తుంగభద్ర గేట్లు పెట్టలేకపోయావు. మరి పోతే జాతికి అంకితం చేసావు. ఎగువ ప్రకాశం జిల్లా మార్కాపూర్లో పోల సుబ్బయ్య వామపక్ష నాయకుడు, కమ్యూనిస్టు నాయకుడు, ఆయన పేరుతో ఆయన చేసిన ఉద్యమాలు ఫలితంగా ఆ రోజు మెట్ట ప్రాంతంలో శ్రమపీడిత ప్రాంతమైన పశ్చిమ ప్రకాశాన్ని ఉద్ధరించాలని చెప్పి ఆయన కాస్త ఎక్కువగా వీరోచితంగా ఆయన దీక్షలు చేశాడు, పోరాటాడు. అందుకని కృతజ్ఞతా భావంతో ఆయన పేరు పెట్టడం జరిగింది, పోల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు అని. మరి ఆ ప్రాజెక్టు సంబంధించి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 60-70% పైగా వర్క్స్ అయిపోయినాయి. 2 సొరంగ మార్గాలు, ఒకటి ఇంచుమించుగా అప్పటికి అయింది. రెండో సొరంగ మార్గంలో ఒక పరికరం ఇరుక్కుపోయింది. నువ్వు ఆ పరికరం తీపించకుండానే మొదటి సొరంగ మార్గంలో ఇంకా 20% వర్క్ ఉండగానే, హెడ్ రెగ్యులేటర్ ఇంకా కొంత శాతం పని ఉండగానే, 5 ప్రధాన కాలువలు ఇంకా పూర్తి స్థాయిలో పూర్తి కాకుండానే నువ్వు కాలువల్లో అవినీతిని ప్రవహింపజేసావు. కానీ విజయభాస్కర్ గారు డ్రామాలు అంటే ఈ పెద్ద మనిషి డ్రామాలు అర్థం కావడానికి చెప్తున్నా. మరి ఎలక్షన్ ముందు నోటిఫికేషన్ వచ్చే ముందు 2 సంవత్సరాల 2 నెలల క్రితం ఇతను ఏం చేశాడు? కెమెరా సెట్ చేసుకోండి విజయభాస్కర్ గారు, కెమెరా సెట్ చేసుకుని రైట్. అందులో ఒకసారి సతీష్ గారితో మాట్లాడదాం. రైట్ సతీష్ గారు, మీరు ప్రధానంగా మీ పైన ఆరోపణలు వస్తూ ఉన్నాయి. సో మరి అంటే మీరు చేస్తూ ఉన్నారు, దాంతోపాటు మీ మీద కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం. దీనికి మీ సమాధానం ఏంటి? పోలీసులు ఉద్యమంలో వచ్చారు, హోమ్ మినిస్టర్ స్టేట్మెంట్. రైట్ విజయభాస్కర్, ఒక్క నిమిషం అండి. విజయభాస్కర్ గారు, కూటమి ప్రభుత్వ నాయకులు ఎన్ని మాటలని చెప్తారండి. చంద్రబాబు నాయుడు గారు సముద్రంలో ఉన్న ఇసుక రేణువులను లెక్క పెట్టలేం, ఆయన చెప్పే అబద్ధాలను అంతకు లెక్క పెట్టలేం. ఎందుకంటే 2014 నుంచి 19 దాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన అయిన తర్వాత, ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత వాళ్లే కదండి 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. ఇందాక పెద్దలు మాట్లాడుతున్నారు, అది చేయలేదు, ఇది చేయలేదు. ఆ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ కి 15,000 ఎకరాలు కావాలని చెప్పి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎక్వైజేషన్ కి నోటిఫికేషన్ చేస్తే, ఆ రోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు విభేదించి ఒక ఎయిర్పోర్ట్ కట్టడానికి 15,000 ఎకరాలు ఎందుకు, 2,000 ఎకరాలు సరిపోతుంది కదా అని ఆ రోజు ఏదైతే మా నాయకుడు మాట్లాడినాడో ఆ మాటకి ఆ రోజు వాళ్ళు అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ కి శంకుస్థాపన చేసి కట్టలేని పరిస్థితుల్లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దానికుండా ల్యాండ్ ఎక్విజిషన్ కానీ, R&R ప్యాకేజ్ కానీ ప్రతిదీ కూడా క్లియర్ చేసి 2,200 ఎకరాల్లో పూర్తి స్థాయిలో 2023లో శంకుస్థాపన చేసి, వీళ్ళ అధికారంలోకి వచ్చేటప్పటికి 80% పనులు పూర్తి చేసి, ఈ రోజు ఉత్తరాంధ్రలో ఏదైతే ఏర్పడిందో ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని పూర్తి చేసింది, ఆ దశకు తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కాదండి. వాళ్ళ గుండె మీద చేసుకొని చెప్పానండి. ఈ రోజు 2014 నుంచి 19 దాకా అధికారంలో ఉన్న ఈ కూటమి ప్రభుత్వమే, అప్పుడు కూడా కూటమి ప్రభుత్వమే. ఆ రోజు ఉన్న చంద్రబాబు నాయుడు గారు మరి ఎందుకంటే అమరావతి కట్టలేకపోయారు? మాట్లాడదాం, దాని గురించి కూడా మాట్లాడదామండి. ఇప్పుడు ప్రధానంగా మన డిస్కషన్ డిఎస్సికి సంబంధించి 1998లో ఉన్న డిఎస్సికి సంబంధించిన ఇబ్బందులో ఉన్నటువంటి వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చిన గొప్ప మనసు అండి జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ రోజు మేము 1,40,000 సచివాలయ ఉద్యోగాలు తీసామండి 19 నుంచి 24 మధ్యలో. ఒక్కటైనా ఆరోపణ ఎదుర్కొన్నారండి జగన్మోహన్ రెడ్డి గారు? ఈ రోజు మీ మీద వస్తున్న ఆరోపణల్ని ఇప్పుడు 1998 ఇష్యూ ఎప్పుడుదండి? ఇప్పుడు మనం 2023లో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారండి. అంటే ఏదైనా ఒక నోటిఫికేషన్ జరిగినప్పుడు వాటి మీద వచ్చిన ఇబ్బందులు గాని, దానిలో జరిగిన అవతాకలు గాని బయటపడి ఈ రోజు 1 year తర్వాత మాట్లాడుతాను అని అన్నారు.
అంటే ఎప్పుడు దాని మీద మాకు ఏదో ఏ రోజైతే 2025లో ఆగస్టులో వీళ్ళైతే పేపర్ లీకేజ్ నుంచి మేము మాట్లాడుతా ఉన్నాం, హ్మ్. దాని మీద ఆరోపణ చేస్తా ఉన్నాం. హ్మ్. మీరు నిజాయితీగా నిబద్ధతగా మిగిలిన ఏ విషయాల్లో మీ మీద మేము ఆరోపణ చేయలేదు కదా. హ్మ్. మీరు తీసిన ఉద్యోగాల మీద హ్మ్. పర్టికులర్ గా ఈ డిఎస్సి మీద మేము మాట్లాడుతున్నామంటే దాన్ని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. హ్మ్. ఈ రోజు చాలా మంది కోర్టుకు వెళ్ళారు, పెద్దలు విశ్లేషకులు చెప్పారు ఒక మాట, హ్మ్. కోర్టుకు వెళ్ళారు, కోర్టు స్వీకరించింది. హ్మ్. మరి తప్పు లేకుండా స్వీకరిస్తుందా? ఆరోపణ నిజం కాకపోతే స్వీకరిస్తుందా? సరే, దాని మీద పరిణామాలు ఏ రకంగానే రావచ్చు, దాన్ని మనం చెప్పలేం, కోర్టు పరిధిలో ఉంది. హ్మ్. కాబట్టి ఇప్పుడు రాష్ట్రాన్ని ఏదో చేసేసామని చెప్పి తెలుగుదేశం నాయకులు మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదండి. 2014 నుంచి 19 దాకా మీరు అధికారంలో ఉన్నారు కదా. హ్మ్. మరి ఆ రోజు మీరేం చేశారు? ఈ రోజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గాని, మూలపేట పోర్టు గాని, రామాయపట్నం పోర్టు గాని, రాష్ట్రంలో 4 పోర్టులు, 9 ఫిషింగ్ హార్బర్లు, హ్మ్. సచివాలయాలు, ఆర్బీకే సిస్టమ్ ద్వారా ఎన్ని రైతులకు మేలు చేసే కార్యక్రమాలు. ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చారు, ఒకటే నేను అడుగుతా ఉన్నా స్పష్టంగా, ఆ సూపర్ 6 హామీలు అన్నారు, ప్రజలకు ఇవ్వగలిసారా? అవి కాకుండా 143 హామీలు అన్నారు, ఇవ్వగలిసారా? 50 సంవత్సరాలకి సామాజిక పెన్షన్ అన్నారు, ఇవ్వగలిసారా? ప్రతి మహిళకి నెలకు 1500 రూపాయలు అకౌంట్ లో జమ చేస్తామని చెప్పారు, చేయగలిసారా? నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇంటికో ఉద్యోగం అన్నారు. మీ హామీలన్నీ కూటమి ఎక్కడికి ప్రభుత్వం వెళ్ళిపోయాయి సార్? వైసీపీ కూటమి ప్రభుత్వం విమర్శలు చేస్తూ ఉంది వైసీపీ పైన, కుట్ర రాజకీయాలను నమ్మొద్దంటూ కూడా సూచిస్తూ ఉంది. దీన్ని ఏమంటారు మీరు? సార్, ఎదుటివాడు చేత కాకపోతే ఎన్నైనా మాట్లాడతాడు. హ్మ్. వాళ్ళు తప్పులు మేము ఎత్తి చూపుతున్నాం, ఇవన్నీ నేను మాట్లాడాను. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో నవరత్నాల పేరిట ప్రతి ఇంటికి కూడా డీబీటీ నాన్ డీబీటీ పద్ధతి ద్వారా 2,80,00,000 రూపాయలు పారదర్శకంగా ఇచ్చారు. మేము ఏదైతే 2019లో అధికారంలోకి వచ్చినప్పుడు ఏం చెప్పామో అది చేశాం, మీరు ఎందుకు చేయరు? 24లో నేను చెప్పిన మాటలు, మీరు గతంలో మీ మేనిఫెస్టోలో పెట్టిన 143 హామీలు గాని, బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి ప్రతి ఇంటికి బాండ్ పేపర్ పంపారు కదా. హ్మ్. మరి దాన్ని ఎందుకు మీరు చేయరు? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధికి ఇచ్చేస్తారు, అది చేస్తారని చెప్తున్నారు సార్. హ్మ్. కాబట్టే మాకు 11 ఇచ్చారు సార్. హ్మ్. మరి మీరు మీ గెలుపుకు దోహదపడిన అంశాలే కదా ఇవన్నీ. హ్మ్. 143 కానీ ఇవన్నీ కూడా మీ గెలుపుకు దోహదం చేసిన అంశాలే కదా సార్. హ్మ్. మరి దీనిపై మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటారా? ప్రజాస్వామ్యంలో అధికారం కోసం, అధికారంలో రావడం కోసం ఎన్ని తప్పులైనా మాట్లాడచ్చా? దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత రాజకీయ పార్టీకి లేదా? హ్మ్. మరి మీరు ఎలా అధికారంలో కొనసాగుతున్నారు నేను ప్రశ్నిస్తున్నాను. మద్యపాన నిషేధం ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి సార్, మద్యపాన నిషేధం సార్, చేస్తానని, నేను- అమరావతి నేను- రాజధాని అధికారంలోకి వచ్చి ఏం చేశాడు? సార్, పెద్దలు ఏం చేశారు? ఒకసారి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పేసి అధికారంలోకి వచ్చి కోట్లాది ప్రజల ముందు చేసిన వాగ్దానాన్ని తొందరగా దొక్కేశాడా లేదా? అమరావతి రాజధానిని ఏం చేశాడు? పోలవరాన్ని పూర్తి చేస్తానని ఏం చేశాడు? విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఏం చేశాడు? భోగాపురం ఎయిర్పోర్ట్ ని ఏం చేశాడు? మరి ఏంది? పోతే ఆయన 1000 రూపాయలు పింఛన్ 2000 చేస్తే ఈ సంవత్సరానికి 250 అని ముష్టికి తెలిస్తే మళ్ళీ మేము వచ్చి 3000 4000 చేసాం పింఛను. పోతే అసలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేతగాని వాడు, పరిపాలన పట్ల అవగాహన లేనివాడు, తన సమయం అంతా ఢిల్లీలో 11 సిబిఐ కేసులు 7 ఈడీ కేసుల కోసం వెచ్చించిన వాడు. అదే విధంగా పోతే మిగతా సమయాన్ని తన అవినీతి కార్యక్రమాలకు ఉపయోగించిన వాడు. అన్ని రకాల మాఫియాలని, స్మగ్లర్స్ ని, దొంగల ముఠాలని, నిరుద్యోగ యువతను తీసుకుపోయి దుబాయ్లో పెట్టి ఇతర రాష్ట్రాల్లో పెట్టేసి నానా యాగి చేసిన వాడు. అదే విధంగా తన ఇంటి పక్కన అపార్ట్మెంట్ తీసుకొని పేపర్లు సెట్ చేసిన వాడు. పేపర్లు తన హయాంలో నోటిఫికేషన్స్ సంబంధించి ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటా జగన్మోహన్ రెడ్డి ఇది విశుద్ధ పాలన అని చెప్తారు. జగన్మోహన్ రెడ్డికి అసలుకి ఎప్పుడన్నా చరిత్రను చదివాడా? పోతే మహనీయుల గ్రంథాలు చదివాడా? రాజ్యాంగాన్ని చదివాడా? పోతే పరిపాలనకు సంబంధించిన విషయాలు ఏమన్నా తెలుసుకున్నాడా? ఆర్థిక శాస్త్రం చదివాడా? ఏమి తెలియదు. అతను ఒక ఫ్యాక్షనిస్ట్ కుటుంబం నుంచి వచ్చాడు. వ్యక్తిగత విమర్శలు మనకు అవసరం లేదండి. విజయభాస్కర్ గారు, వ్యక్తిగత విమర్శలు మనకు అవసరం లేదు. డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్యాక్షనిస్ట్ అనేది వ్యక్తిగత విమర్శ కాదు. 5 కోట్ల ప్రజలకు సంబంధించిన ఒక పార్టీ పెట్టున్నాడు. ఆయన ముఖ్యమంత్రి వ్యక్తిగత ఎలా అవుతుంది? మీకు అవగాహన లేకుండా మాట్లాడతారు.
ఇప్పుడు వ్యక్తిగత విషయం టాపిక్ కాదు, మనం public life లో టాపిక్ ఉన్నారు. డిస్కస్ చేయాల్సినటువంటి టాపిక్ మీద మనం వెళ్ళాలండి. టాపిక్ ని పక్కదారి పట్టించవచ్చు కదా. మరి ఆయన ఎన్ని చెప్తుంటే మీరు అవన్నీ వినుకున్నారు కదా. మాట్లాడితే మాకు అవగాహన ఉందా లేదా అనేది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. కానీ ఇప్పుడు టాపిక్ డిఎస్సి మీద టాపిక్ ఉంది కాబట్టి దీని మీదే మనం డిస్కస్ చేద్దాం. పక్కకి తీసుకెళ్తున్న టాపిక్ ని మీరు అది మొదటి నుంచి మీరే చెప్తే బాగుండేది. ఇప్పుడు అవన్నీ మాట్లాడిన తర్వాత మేము కౌంటర్ మాట్లాడాలి కదా. కౌంటర్ కాదండి ఇక్కడ. ఇప్పుడు మీరు వెళ్తా ఉన్నారు, వేరే రూట్లో వెళ్తా ఉన్నారు. మీరు ఆరోపించారు టాపిక్ ని పక్కదారి పట్టిస్తా ఉన్నారు మీరు. మేనిఫెస్టోలో లేని అంశాలను అమలు చేస్తున్నాం. మేనిఫెస్టోలో లేని అంశాలని ఆ మహానుభావుడు ఆక్వా రైతులను ఎంత దెబ్బ కొట్టింది. ఈ రోజు పాలకుల్లో ఒక పెద్ద సభ జరిగింది రాష్ట్ర స్థాయిలో, చూడండి. అదే విధంగా గిరిజనులకు సంబంధించి మా జీవో నంబర్ 3 మేము ప్రవేశపెట్టి 20 సంవత్సరాల అమల్లో ఉంటే ఆయన హయాంలో సుప్రీంకోర్టులో 100% రిజర్వేషన్ గిరిజనులకి కూడదంటే డిఫెండ్ చేయడానికి కూడా ప్రయత్నం చేయకుండా తప్పించుకున్న మనిషి. మరి ఇవన్నీ లోపాలు పెట్టుకొని ఇతరుల మీద నిందలేయడమే అతను, అబద్ధాలు చెప్పడమే అతను కార్యక్రమం. ఏ రోజన్నా అతను నిజాలు చెప్పాడా? అతను చిన్నప్పటి నుంచి చోరకళలో ఆ ఆరితేరిన మనిషిగా రాష్ట్రం కోడేకి వస్తూ ఉంటే అంత నిజాయితీ ఉండి మీరు పారదర్శకంగానే ఈ ఉద్యోగాలు ఇచ్చామని మీకు అనిపిస్తే ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధులుగా ఒక సిట్టింగ్ జడ్జితో దీనిపై విచారణ జరిపించండి. అవసరం లేదన్నది మద్యపాన నిషేధం కోసం చెప్పేసి మీది జవజీవాలు లేని పార్టీ, పోతే ఫేక్ పార్టీ. మాకు 40% వచ్చేది ఉంది. మేము జవజీవాలేదు పార్టీ అంటే మీరు ముగ్గురు కలిసి వచ్చి ఎందుకు పోటీ చేయాలా? వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ బాబాయ్ చనిపోతే ఆరోపణ చేసి నారాసుల రక్త చరిత్ర అని చెప్పి గొడ్డల చేతిలో పెట్టి కత్తి చేతిలో పెట్టారే. మరి మీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే సిబిఐకి అంత పెద్ద మర్డర్ జరిగితే, అంత పెద్ద రాష్ట్ర నాయకుడు వివేకానంద రెడ్డిని హత్య చేస్తే మరి సిబిఐ ఎంక్వైరీకి జగన్మోహన్ రెడ్డికి ఆదేశించలేదు. రాష్ట్ర హైకోర్టే రైట్. ఇవన్నీ పక్కన పెట్టేసి సతీష్ గారు, విజయభాస్కర్ గారు, కోటేశ్వరరావు గారు మీరు చెప్పండి. ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు సార్? కోటేశ్వరరావు గారు మీరు చెప్పండి. కోటేశ్వరరావు గారు, సతీష్ గారు మొత్తం టాపిక్ మొత్తం పక్కదారి పట్టిస్తున్నారండి. ఎందుకంటే టాపిక్ ని పక్కదారి పట్టించేటువంటి అవకాశం ఇక్కడ ఉండదు. ఎందుకంటే డిఎస్సి మీద మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి దీని మీద డిస్కస్ చేయండి. పూర్తిగా మొదటి నుంచి కూడా మేము సమన్వయంతో ఉన్నాం. మీరు ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటే చెప్తున్నాను. ఇప్పుడు 2018లో ఎలక్షన్స్ ముందే వివేకానంద రెడ్డి గారు చనిపోయారు. ఆ రోజు టాపిక్ అది కాదు డిస్కస్ చేసేటువంటి అవకాశం వేరే సమయంలో పెట్టుకుందాం. కానీ ఇప్పుడు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? కూటమి ప్రభుత్వానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అడుగుతున్నాము. 16,000 పైచీలకు నోటిఫికేషన్ లో వెరీ క్లియర్ కట్ గా ఒక ఏదైతే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామినేషన్ జరగాలి. ఎగ్జామినేషన్ జరిగిన తర్వాత దాని రిజల్ట్స్, మెరిట్ లిస్టు, దాని తర్వాత ఉద్యోగాలు ఇవ్వాలి. ఆ ప్రాతిపదికనైతే ఈ డిఎస్సి అనేది జరగలేదు. పూర్తిగా అక్రమాలు జరిగాయి. మా డిమాండ్ అదే. కాబట్టి మీరు ఖచ్చితంగా దీనిపై సిబిఐ దర్యాప్తు చేయాలి. సంబంధిత శాఖ మంత్రి ఎవరైతే లోకేష్ గారు ఉన్నారో ఖచ్చితంగా రాజీనామా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపు నుంచి మేము స్పష్టంగా తెలియజేస్తూ డిమాండ్ చేస్తాం. రైట్. కోటేశ్వర గారు ఫైనల్ గా అన్యాయం జరిగింది అని భావిస్తున్నటువంటి అభ్యర్థులందరూ కూడా కోర్టుకి వెళ్ళి న్యాయం పొందటం మినహా మరొక మార్గం లేదు ఇప్పుడు అనేటువంటిది నా అభిప్రాయం. అందుకని ఆల్రెడీ కోర్టులో కొన్ని కేసులు దాఖలై ఉన్నాయి కనుక మిగిలిన వాళ్ళు ఎవరైనా కానీ ఆ విధమైనటువంటి ఉపశమనం పొందొచ్చు. లేదా వాళ్ళు చెప్పినటువంటి దానిలో నిజాయితీ లేకపోతే వాళ్ళ అర్హతలు ఉంటే వాళ్ళకి తిరిగి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. మరొక డిఎస్సి కూడా వేస్తామని చెప్తున్నారు కనుక ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళని తీసివేస్తారా, లేకపోతే వచ్చేటువంటి డిఎస్సిలో అటువంటి వాళ్ళకి అంటే కోర్టు ద్వారా ఆదేశాలు పొందితే వాళ్ళకి పోస్టులు ఇస్తారా అనేటువంటిది అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం కనుక న్యాయస్థానాలని అది వాళ్ళ న్యాయస్థానాలకు వెళ్ళటం మంచిది అనేది నేను చివరిగా చెప్పదలుచుకున్నాను. రైట్. విజయభాస్కర్ గారు ఫైనల్ గా ఏమని చెప్తారా? కళాశాల యాజమాన్యాలను బెదిరిస్తున్నారు. వాళ్ళకి అవకాశం ఉన్న కళాశాల యాజమాన్యాలు బెదిరిస్తున్నారు. మా ఉద్యమంలోకి మీ విద్యార్థులను పంపించండి అని చెప్పేసి. అదే విధంగా నిరుద్యోగ యువతని
మీరు పిటిషన్ల మీద పిటిషన్లు కోర్టులో వేయండి అని చెప్పేసి ఒత్తిడి తీసుకొస్తున్నారు. అదే విధంగా నకిలీ పోలీసుని ప్రవేశపెట్టారని చెప్పేసి సాక్షాత్తు హోమ్ మినిస్టర్ ప్రకటించింది. కాబట్టి ఇది ఒక ఫేక్ పార్టీ, ఇది ఒక ఫేక్ మూమెంట్. కాబట్టి ఏదైనా ఉంటే ఇప్పుడు అధికారుల దగ్గరికి పోయి సందేహాలు నివృత్తి చేసుకోవాలి. అధికారులు, ఉన్నత ఉద్యోగస్తులు, వాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళు కాదు. వాళ్ళ దగ్గరికి పోయి మీ సందేహాలు ఎందుకు నివృత్తి చేసుకోరు? వాళ్ళు ఇచ్చే సమాధానాలు మీకు నచ్చినప్పుడే మీరు వెళ్ళాలా? మీరు ఎవరన్నా వైసీపీ వాళ్ళు ఉన్నతాధికారులను కలిసారా? కలవలేదు. అదే విధంగా వీళ్ళు ఒకరు అరా విద్యార్థులు ఎవరన్నా ఉంటే వీళ్ళ ప్రలోభాలకి, వీళ్ళు రెచ్చగొట్టిన దానికి వీళ్ళకి లొంగినటువంటి వాళ్ళు ఎప్పుడన్నా అధికారుల దగ్గరికి పోయారా? ఏమీ లేదు. మరి ఏమీ లేకుండా జగన్మోహన్ రెడ్డి తన బాధను ప్రపంచం బాధ చేయాలని, ప్రపంచం బాధ తంద కావాలా? ప్రజాస్వామ్యంలో ప్రపంచం బాధ తందైనప్పుడే నాయకుడు. కానీ జగన్మోహన్ రెడ్డి సింహాసనం పట్టుకోవాలంటే కృత్రిమ ఉద్యమాలు సృష్టించి ప్రజల్ని అయోమయానికి గురి చేసి లబ్ధి పొందాలనుకుంటున్నాడు. ఒకసారి జనం మోసపోయారు. నువ్వు ప్రతిపక్షానికి కూడా పనికిరావు మహాప్రభు, ముఖ్యమంత్రి పదవి కాదు కదా, నీకు ప్రతిపక్ష పాత్ర కూడా రైట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికైతే ఆ యొక్క డిఎస్సి అక్రమాలు జరిగాయంటూ, డిఎస్సీల అక్రమాలు జరిగాయంటూ వైసీపీ చెప్తా ఉంది. దీంట్లో ఏది లేదు, రాజకీయ ఉనికి కాపాడుకోవడానికి మాత్రమే వైసీపీ చేస్తున్నది ఈ యొక్క ఆరోపణలు అంటూ కూడా కూటమి ప్రభుత్వం చెప్తా ఉంది. సో ఇది మరి మిడ్ డిబేట్లో పార్టిసిపేట్ చేసినటువంటి కంచర్ల విజయభాస్కర్ గారికి, అలాగే మన్నెం కోటేశ్వరరావు గారికి, అలాగే కోత సతీష్ గారికి ధన్యవాదాలండి. మీ యొక్క వాల్యుబుల్ టైంని కేటాయించినందుకు. ఇది ఇవాల్టి మిడ్ డిబేట్ అంశం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.